చెప్పండి లక్ష్మి గారు. ఆ, మేడం ఇప్పుడు మీరు బీటెక్ చేశారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి బీటెక్ చేశారు. అయితే తనకి అది ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అసలు ఎలా అంటే ఎయిర్ అంటే అందులో పైలట్ అవ్వాలని ఆ అబ్బాయి గోల్ అనమాట. వాళ్ళ బడ్జెట్ అనేది ఆ రేంజ్లో లేకపోయేసరికి తనకి ఇంకా వేరే ఆప్షన్ లేక బీటెక్ వెళ్ళాడు. బీటెక్లో ఈసీఈ అనుకుంటా అది తీసుకున్నాడు. ఇప్పుడు రీసెంట్గానే తనది అయిపోయింది. తను ఇప్పుడు బయట జాబ్కి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటున్నాడు. ఆయనకు మీ తరపున ఎలాంటి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా మేడం? తను చదవడం అంతా అయిపోయిందండి. కోర్సెస్ అవన్నీ ఏవి హెల్ప్ఫుల్ ఉండవు. ఫస్ట్ థింగ్ తనకు కావాల్సింది ఒక జనరల్ కౌన్సిలింగ్. తను ఏంటి, అసలు తన ఆలోచన ఏంటి, తను ఏం చెయ్యాలనుకున్న ఇంట్రెస్ట్ ఏంటి, అన్నీ ముందు అనలైజ్ చేస్తే అప్పుడు వారికి సూటబుల్ సజెషన్స్. అండ్ ఆల్రెడీ చదువుకొని ఉన్నారంటే మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, వాళ్ళకి ఎకనామికలీ అంత ఎక్కువ లేదు, అంత పెట్టుకోలేరు అని. అది కన్సిడర్ చేస్తూ మంచి కెరియర్ ఆప్షన్స్ ఏమున్నాయి తనకి, ఒక చిన్న యాడ్ ఆన్ కోర్స్తో, అంటే ఒక 1 మంత్ కోర్స్ ఒక 15 డేస్ కోర్స్ ఏదైనా తీసుకుని. కోర్సెస్ అంటే మళ్ళీ మేము ఇస్తేనే కోర్స్ అని మేము అనమండి. దానికి రెలవెంట్ కోర్స్ ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ ఇచ్చినా, ఏ ఆర్గనైజేషన్ ఇచ్చినా అక్కడికి చెప్తాం. సో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి ఆ ట్రైనింగ్ తీసుకొని వెంటనే ఈ జాబ్లోకి వెళ్ళొచ్చు అన్న ఆప్షన్స్. అంటే ఎన్ని కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా అవి ఎక్కడున్నాయి, ఎలా తీసుకోవాలో ఎలా అయితే తెలియదు. జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే ఎలా అప్లై చేయాలి, ఎలా తీసుకోవాలంటే అన్ని జాబ్ ఆపర్చునిటీస్ మనకు తెలియదు కదా. కానీ వెన్ యూ కమ్ టు ఎక్స్పర్ట్, ఆ ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అవి తెలిసి ఉండాలి. చాలా మంది కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తారు బయట, కానీ వాళ్ళు ఓన్లీ కెరియర్ కౌన్సిలింగ్ అంతే. వాళ్ళ దగ్గర ఉండదు ఏంటి అంటే, ఓకే ఇప్పుడు ఒక మిస్సింగ్ సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఈజీగా ఎంత ఫాస్ట్ గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఏఐ ఎన్వైరన్మెంట్ లో, ఇప్పుడున్న టైంలో అన్నిటికీ పరిగెత్తి ఇన్స్టిట్యూట్స్ చుట్టూ తిరగక్కర్లేదు, వెతుక్కో అక్కర్లేదు. మీకు దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని ఆన్లైన్ దొరికిపోతాయి. అండ్ చాలా మట్టు కోర్సెస్ ఫ్రీలో కూడా ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు పెట్టినా పెట్టకపోయినా ఫ్రీగా ఉండేటప్పుడు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి వాటికి? ఇంకో దానికి పెట్టొచ్చు కదా అదే ఖర్చులు. లేదా ఇంకెవరికైనా సాయం చేస్తాం కదా ఎవరికైనా కావాలంటే. సో మా తరఫు నుంచి మేము చాలా హ్యూమనిస్టిక్ గ్రౌండ్స్ లోనే ఆలోచిస్తాము. ఎంత హెల్ప్ఫుల్ గా ఉండగలిగితే అంత హెల్ప్ఫుల్ గా ఉంటాం. దాన్ని కనెక్ట్ అవ్వమనండి, దాని బేస్ మీద చూద్దాం మనం ఏం బెస్ట్ చేయగలం. ఓకే మ్యామ్. తనకేంటంటే ఇంకా మళ్ళీ ముందుకి ఇంకా వేరే చదువుకోవడం, వేరే కోర్స్ ఏదో తీసుకుంటా అంటున్నాడు కంప్యూటర్లో. బట్ నాకు తెలిసి మాత్రం ఇప్పుడు ఏ కోర్సెస్ అంత ట్రెండీగా లేవు. అంటే ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు ఏ కాంబినేషన్లోనే వాళ్ళకి ఫ్యూచర్ ఉంది. ప్రజెంట్ ఒకసారి ఇంకా ఫోన్ వేరే ఏవి చేయమనండి, లేవు. ఒకసారి ఫోన్ బట్ ఆయనకు చేయమనండి, అది ఇంట్రెస్ట్ లేదు. ఒకసారి ఫోన్ చేయమనండి. చేస్తే ఒకసారి మాట్లాడాక అర్థమవుతుంది తను అసలు ఏమనుకుంటున్నారు ఏంటని. ఇంజనీరింగ్ చదవగానే ఏ స్ట్రీమ్ అయినా, అది ఈసీ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఏ స్ట్రీమ్ అయినా అందరూ సాఫ్ట్వేర్ జాబ్సే ఉన్నాయి అనుకుంటారు. ఇంకేం లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చాలా చాలా ట్రైనింగ్స్ ఫ్రీగా ఇస్తుంది. ఇప్పుడు ఎన్ఎస్ఐసి ఈసీఐఎల్లో డ్రోన్ టెక్నాలజీ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నారు. సోలార్ సోలార్ ఇంప్లిమెంటేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకా వాళ్ళకి చాలా కోర్సెస్ ఉన్నాయి. కాకపోతే తెలియదు జనాలకంటే అన్ని వెబ్సైట్స్ చూడడం కావచ్చు, వాళ్ళు పేపర్లో వేసినప్పుడు చూడడం. ఇప్పుడున్న పిల్లలు ఎంతమంది పేపర్ చదువుతారండి అసలు? న్యూస్ పేపర్ ఎంతసేపు ఆన్లైన్ స్క్రాలింగ్ తప్పితే న్యూస్ పేపర్లో లేదు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ వేసినా కూడా అవి మనకి రీల్స్ లో రావు. ఏమంటే ఎంగేజింగ్ రీల్స్ అంటారు, ఏదేదో అంటారు కదా. ఆ రీల్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెయ్యదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది చాలా వాల్యుబుల్ కోర్సెస్. వాటిని వాళ్ళు జస్ట్ మామూలుగా ఆ వాల్యూ అడిషన్ ఉన్నప్పుడు దాన్ని అంత హైప్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ బ్యాచెస్ లో చాలా లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. అడ్మిషన్స్ ఒక బ్యాచ్ కి మహా అయితే 20 లేదా 40, అంతకన్నా ఎక్కువ తీసుకోరు. ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలుసా? పల్లెటూళ్ళ నుంచి వచ్చి నేర్చుకొని పోతారు. అబవ్ ఆల్, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ ఒక భ్రమ ఏంటంటే, ఇంజనీరింగ్ చదివేశాము మాకు వచ్చేస్తుంది, జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. స్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి మాత్రం దిస్ ఇస్ మై అడ్వైస్. మీకు ఖచ్చితంగా అంటే అన్ని జాబ్స్ కి కావాలి, అన్ని కెరియర్ ఆప్షన్స్ లో కూడా మీకు సూపర్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఉట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు, రిటర్న్, వర్బల్, లిసనింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ బ్యారియర్స్ ఏంటో కూడా తెలిసి ఉండాలి వాటిని హ్యాండిల్ చేయడానికి. అవేవి స్కిల్స్ ఉండవు. ఫస్ట్ థింగ్, స్కిల్ లేకుండా మీకు ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఏం చేస్తారు? ఇందాక మీరే చెప్పారు కదా, మేము సర్టిఫికెట్ ఇవ్వచ్చండి, కానీ ఆ సర్టిఫికెట్ ఏ ఉపయోగం ఉంటుంది వాళ్ళు వర్క్ నేర్చుకున్నప్పుడు, వాళ్ళు పని రానప్పుడు?
సో ఇట్స్ ఇంపార్టెంట్. అంటే ఇంజనీరింగ్ చదివినా కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయడం అని చాలా ఇంపార్టెంట్. ఎంతమంది ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళందరికీ మాక్సిమం గ్లోబల్ కంపెనీస్లోనే జాబ్స్ ఉంటాయి. ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇండియా కంపెనీస్ తక్కువ. ఇండియన్ కంపెనీస్లోకి వెళ్ళినా కూడా యు ఆర్ ఆల్వేస్ వర్కింగ్ విత్ అబ్రాడ్ కంపెనీస్. అబ్రాడ్ కంపెనీస్తో వర్క్ చేసేటప్పుడు మరి ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీ స్పానిష్, రష్యా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది అది. అప్పుడు మరి మన స్కిల్ ఏంటి? అది ఇంపార్టెంట్ కదా. సో మనం అంటూ స్టాండ్ అవుట్ అవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఎంత మనం నేర్చుకున్నా ఒక సర్టిఫికెట్, ఒక ఇంజనీరింగ్ సర్టిఫికెట్ ఒక కాలేజ్ నుంచి అది మీకు జాబ్ తెచ్చేస్తుంది అనుకుంటే మాత్రం భ్రమే. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా కూడా తర్వాత మీరు ఎంతవరకు ముందుకు వెళ్తారు, ఎంత రాణిస్తారు ఆ ఫీల్డ్లో అన్నది క్వశ్చన్ మార్కే. ఎస్ మ్యామ్. సో కాల్ చేయమనండి ఒకసారి. యూజువలీ మేము ఫస్ట్ కాల్స్కి దేనికి ఛార్జ్ చేయమండి. వన్ కాల్ 15 to 20 minutes ఫ్రీ ఉంటుంది. ఆ యొక్క కౌన్సిలింగ్ సెషన్ మేము ఇవ్వగలమా లేదా, చేద్దామా వద్దా అనుకుంటేనే అప్పుడే మేము ఇంకా నెక్స్ట్ చార్జ్డ్ కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ అవుతాయి. సో 15 minutes ఫ్రీ కౌన్సిలింగ్ దానికి కాల్ చేయమనండి. మా వాళ్ళు అనలైజ్ చేస్తారు. అనలైజ్ చేశాక తనకి ఏ సపోర్ట్ చేయగలమో చూద్దాం. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ ది సెషన్.